ఏపీలో ప్రారంభమైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్తో రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ తెలిపారు. ఈ రైల్వే జోన్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డివిజన్లను ఏకం చేస్తూ విశాఖ కేంద్రంగా రావడం ఎంతో సంతోషకరమన్నారు. ఇందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రికల్ సిఎన్జీ బస్సులు తీసుకొస్తామని చెబుతున్న మంత్రి రాంప్రసాద్తో విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్తో పాటు అలానే దేశవ్యాప్తంగా కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న 18వ జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే విశాఖపట్నం అయితే ఈరోజు ప్రారంభమైతే కావడం అయితే జరిగింది. విశాఖ కేంద్రంగా డెక్లో ఈరోజు అయితే ప్రారంభం కావడం జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు మంత్రి, రవాణా శాఖ మంత్రి అయితే మనతో పాటు ఉన్నారో అతన్ని అడిగి అసలు దీనికి సంబంధించి అసలు ఏ విధంగా అయితే ఈ యొక్క ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి ఎటువంటి కృషి చేశారు ప్రభుత్వం అనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొట్టమొదటిగా వైజాగ్ ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఈరోజు శుభదినం. ఎందుకంటే వార్గ సుదీర్ఘ పోరాటం ఈరోజు ఫలించింది. ఈరోజు ఏ గడ్డపైన అయితే మనం ఉన్నామో ఆ గడ్డకు ఒక మంచి పేరు తెచ్చే విధంగా వైజాగ్ జోన్ ఏర్పాటు చేసుకునే దినం, శుభదినం ఈరోజు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి తప్పకుండా వైజాగ్ పట్టణం యొక్క అంబుల పొదిలో ఇది ఒక మంచి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కేవలం రైల్వే జోనే కాదు, గూగుల్ డేటా సెంటరు, భోగాపురం ఎయిర్పోర్టు, ఇవన్నీ ఈ 2-3 నెలల్లోనే ప్రారంభించుకోవడం, శంకుస్థాపన చేసుకోవడం కూడా వైజాగ్ ప్రజల యొక్క ముఖాల్లో ఆ సంతోషాన్ని చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా దీనివల్ల వైజాగ్కు మంచి పేరు వస్తుందే తప్పక ఏ విధంగా సుదీర్ఘంగా మీరందరూ పోరాటం చేశారు, ఢిల్లీ నాయకులకు కూడా మీ చప్పుడు వినిపించారు. ఈ సుదీర్ఘ పోరాటానికి ఈరోజు పైనుంచి వచ్చిన ఆదరణ చూసి మాకు కూడా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ పోరాటానికి వెన్నుంటుండి నడిపించిన మా ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా రాష్ట్ర ప్రజల తరపున, ఉత్తరాంధ్ర ప్రజల తరపున ధన్యవాదాలు. ప్రధానంగా ఈవీ వెహికల్స్ సంబంధించి ఉన్నాయి కదా సార్, ఆ ఈవీ వెహికల్స్ ఎన్ని వరకు తీసుకొచ్చారు, మన రాష్ట్రంలో ఎన్ని రాబోతున్నాయి? మీ అందరికీ తెలుసు, గత 3 రోజులుగా ఒకటే మాట చెప్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతాగా ఈవీ వెహికల్సే ఉంటాయి. సుమారుగా 2500 ఈవీ బస్సులు ఈ రాష్ట్రంలో 1.5 సంవత్సరంలోనే కొనుగోలు చేసి రోడ్లపైకి తీసుకొని వస్తున్నాం. మొట్టమొదటిగా 750 బస్సులను రేపు ఆగస్టు మొదటి వారంలోనే ప్రవేశపెడుతున్నాం. అలాగే వచ్చే 5-6 నెలల్లోనే సిఎన్జీలో 500 బస్సులు తీసుకొని వస్తాం. తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీని రక్షించుకుంటాం. ఎక్కడ శ్రీశక్తి పథకానికి అవరోధాలు రాకుండా చూసుకోవడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉన్నత లక్ష్యం. ఇది ప్రధానంగా సౌత్ కోస్ట్ రైల్వే రావడంతో అయితే హర్షధ్వానాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన కృషి ఫలితం వల్లనే ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే రావడంతో ఉత్తరాంధ్ర వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్లో మరింత అభివృద్ధి చెందే విధంగా అయితే ఇక్కడ తీసుకొచ్చామన్న విషయాన్ని అయితే మంత్రి మనతో తెలియజేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు రవాణా శాఖ, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి మరో కీలకమైన బస్సులను కూడా తీసుకొస్తామని, మొత్తం సిఎన్జీతో పాటు ఎలక్ట్రికల్ వెహికల్స్తోనే మొత్తం నడుపుతామన్న విషయాన్ని కూడా ప్రధానంగా మంత్రి తెలియజేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.